ముక్కు ముఖం తెలియనోళ్ళు వచ్చి అన్న ఓ బండి అవా గీన్ దాకా పోయొస్తా అని అన్నారనుకో ఇస్తారా? చెల్ నువ్వెవలో నాకు తెలియదు, నీకెట్లు ఇస్తావయ్యా అంటారు. అట్లనే దొంగ చేతికి తాళం ఇచ్చి ఇంటికి కావలి ఉంచుతారా? ఆగో అట్లా ఎట్లా ఉంచుతారు? ఉన్న కాడు కూడ్చుకోబోడా అని అంటున్నారులే. ఎదురుంగొచ్చిన వాళ్ళకు ఏం ముట్ట చెప్తలేరు కానీ ఎక్కడనో కూసున్నోళ్లకు బ్యాంక్ అకౌంట్ల తాళాలే ఇస్తున్నారు. ఇన్నొద్దులు పబ్లిక్కే సూటి పెట్టిన సైబర్ దొంగలు ఇప్పుడు అన్ని పెద్ద తలకాయలు ఎమ్మటే పడుతున్నారులా. పబ్లిక్ కాడేమున్నాయి, మా అంటే వేలు లేదంటే లచ్చలే. అదే లీడర్లకు సూటి పెడితే కోట్లు కోట్లు కొట్టేయచ్చు అనుకున్నారో ఏం పాడో సీదా మంత్రుల ఫోన్లో యాక్ట్ చేసిర్రంటే చూడుర్రిగా. ఓ జర్నలిస్ట్ ఫోన్లోకి జోరి అందులోకెళ్ళి మంత్రుల వాట్సాప్ గ్రూప్ లకు గుసాయించి అందులో ఉన్న నెంబర్లకు ఎస్బీఐ పేరుతో అకౌంట్లకు ఆధార్ కేవైసీ అప్డేట్ చేసుకోవాలి లేదంటే తాళాలు పడతాయని మెసేజ్లు పంపిర్రు ముద్దుగా. తెలియక లింక్ ఓపెన్ చేసిన వాటిగా మన అకౌంట్ ఖాళీ అవుడు ఖాయం. అంతేకాదు పెద్ద పెద్దోళ్ళంతా ఇల్వగల్ల ఐఫోన్లే ఆడకం చేస్తారు కాబట్టి కాల్ ఫార్వర్డింగ్ టెక్నిక్ ఆడకం చేసి మెసేజ్లు పంపి 21 నెంబరు హ్యాష్ ఉన్న నెంబర్ ఒత్తుమంటుర్రు. ఒత్తిర్రంటే అంతే ఇక వాళ్ళకు వచ్చే ఓటీపీలు మెసేజ్లు అన్ని సైబర్ దొంగలకు పోతాయి. అట్లా పని మంతుల పని అలకగా అవుతుంది. మరి ఫోన్ హ్యాక్ అయినట్టు ఎట్లా గుర్తుపట్టుడు అంటారేమో. ఫోన్ ఉత్తగానే గరం అవుతుంటది, ఛార్జింగ్ ఫుల్ పెట్టినా బుత్తంత సేపట్లనే ఓడుస్తుంది. సెట్టింగ్ లో కాల్ ఫార్వర్డ్ ఆప్షన్ బంద్ పెట్టుకోవాలి, ఫోన్ రీసెట్ చేసుకుని ఎమ్మటే అకౌంట్ పిన్ నెంబర్లు మార్చుకుంటే మంచిది. మంత్రుల ఫోన్లకు జోరుడే కాదు, శ్రీశైలం మల్లన్న గుడి పేరుతోనే దొంగ వెబ్సైట్లు పుట్టించి నున్నగా గుండ్లు కొట్టిర్రు సైబర్ దొంగలు. కాబట్టి జాగ్రత్తగా ఉండి దొంగల చేతికి చిక్కకుంటుంటారో లాపర్వ చేసి దొంగల చేతికే తాళాలు ఇస్తారో మీ ఇష్టం ఇక.